హైటెక్ సిటీలా నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారట. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కట్టిన హైటెక్ సిటీని వ్యతిరేకించారు, ఇవాళ మూసీని కూడా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఎవరు వ్యతిరేకించింది? వ్యతిరేకించింది ఎవరు? మూసీని ఎందుకు వ్యతిరేకిస్తారు? మూసీ ప్రక్షాళన జరగాలి, పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా జరగాలి. పేదల ఇల్లు తీసేస్తున్న నువ్వు పెద్ద పెద్ద బడా కంపెనీలు ఎందుకు కనిపిస్తలేవు అనేది క్వశ్చన్. ఇది జెన్యూన్ క్వశ్చనే కదా. మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్న మీరు ఫస్ట్ మూసీలోకి ఎంటర్ అవుతున్న ఈ ఫార్మా వ్యర్థాలని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలన్నది రెండో ప్రశ్న. జెన్యూన్ క్వశ్చనే కదా. ఇవేమి ప్రయత్నాలు చేయకుండా ఆడ ఇండ్లున్న పేద ప్రజల ఇండ్లు కూలగొడతామంటే సరే తీసేస్తామని అనుకున్నారు, మరి వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా, వాళ్ళని సంతృప్తి పరిచేలాగా వాళ్ళకు ఒక పరిహారం అనేది ఇవ్వాలి కదా. మరి అదెందుకు చేస్తలేరు? ఇవన్నీ జెన్యూన్ క్వశ్చన్సే కదా. ఆనాడు హైటెక్ సిటీ పేరు చెప్పి మొత్తం బడా బడా కార్పొరేటర్లు, పొలిటికల్ లీడర్లు అంతా భూములు కొని వాళ్ళ కోటీశ్వరులు అయిపోయారు కదా. హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములు కొని, ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల భూములు కొని, అది ప్రభుత్వంలో ఉన్నోనికే తెలుస్తుంది ఇటు హైటెక్ సిటీ వస్తుంది, ఇటు ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని. మీరు అక్కడ అది ప్రవేశపెట్టాలని ఆలోచన చేసిన రోజే మీరు మీ లీడర్లకి, మీ యొక్క కార్పొరేట్లకి సమాచారం ఇస్తే వాడు మొత్తం అడుగున్న భూములని కొనిపడేసి, ఇవాళ కోకాపేటలో కానీ ఈ భూములన్నీ ఎవరివి? అంతా గిరిజనులవి, లంబడోళ్ళ భూములు ఎక్కువ ఉండే. ఇప్పుడు వాళ్ళు భూములన్నీ కోల్పోయి ఎవడో అనుకో అమ్ముకుంటే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎటు కాకుండా అయిపోయారు.